ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒక పాము నేల మీద పాకుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న ఒక రంపం మీదకి ఎక్కుతుంది. అప్పుడు దాని ఒంటికి చిన్న గాయం అవుతుంది. వెంటనే విపరీతమైన కోపం తెచ్చుకుని ఆ పాము ఆ రంపాన్ని గట్టిగా కరుస్తుంది. ఆ రంపం పళ్ళు చాలా పదునుగా ఉండడం వల్ల అది ఆ పాము నోటిని చీల్చేస్తుంది. దాంతో రక్తం కారి పాముకి గాయం ఇంకా ఎక్కువ అవుతుంది. మళ్ళీ గాయం అయ్యేసరికి ఆ పాముకి ఇంకా ఉచ్చకోత కోపం వచ్చేస్తుంది. ఈరోజు ఈ రంపాన్ని చంపేయాలి అని డిసైడ్ అయ్యి తన ఒంటితో ఆ రంపాన్ని చుట్టేసి గట్టిగా నొక్కడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏమై ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆ రంపం పదునైన పళ్ళు పాము శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చేస్తుంది. దాంతో ఆ పాము అక్కడికక్కడే చనిపోతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ పాము చనిపోయింది ఆ రంపం వల్ల కాదు, తన అదుపులేని కోపం, ఎమోషన్స్ వల్లే అది చనిపోయింది. సైకాలజీలో దీన్నే ది వైల్డ్ హార్స్ ఎఫెక్ట్ అంటారు. మన లైఫ్లో కూడా ఇంతే. మనకు తగిలిన గాయం లేదా మనకు జరిగిన కీడు చాలా చిన్నదై ఉండొచ్చు, కానీ దానికి మనం రియాక్ట్ అయ్యే విధానం మాత్రం చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకుండా విపరీతమైన కోపాన్ని చూపించడం వల్ల చివరికి మనల్ని మనమే నాశనం చేసుకుంటాం. జీవితంలో అన్నింటికంటే కష్టమైన పని మనల్ని గాయపరిచిన వాళ్ళని క్షమించడం కాదు, మనల్ని మనమే నాశనం చేసుకునే మన కోపాన్ని, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం. అందుకే లైఫ్లో మిమ్మల్ని ఎవరైనా బాధపడితే వాళ్ళతో గొడవపడి ఎమోషనల్ అయిపోకండి, వాళ్ళని క్షమించేసి వదిలేయండి. కొన్నిసార్లు మనల్ని మనం కాపాడుకోవడానికి అదే బెస్ట్ డెసిషన్. ఆ పాము చేసిన తప్పు మీరు అస్సలు చేయకండి.